అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఇదైతే విజయవాడ నుంచి శ్రీశైలం మొత్తం ట్రావెలింగ్ లాగ్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. శ్రీశైలంలో ఎక్కడెక్కడ తిరిగాము, ఎంత కాస్ట్ పడింది, అన్ని ప్లేసెస్ కూడా ఈ లాగ్లో అయితే ఉంటుంది. విజయవాడ నుంచి శ్రీశైలంకి అయితే మేము బస్సులో వెళ్ళామండి. నైట్ 11 o'clockకి బస్ అయితే స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి శ్రీశైలం ఘాటీ దగ్గరికి అయితే వచ్చేసి ఆపేశారనమాట. పైకి అయితే అలౌ చేయరు. ఆఫ్టర్ 6-6:30 తర్వాత పైకి అయితే మనకి అలౌ చేస్తారనమాట. 2 hours కూడా బస్సులోనే మేము ఉన్నాము. ఆఫ్టర్ 6 తర్వాత అయితే పైకి అలౌ చేశారు. మనకి 7:30 కలగా మేమైతే శ్రీశైలం అయితే రీచ్ అయిపోయామండి. బస్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే ముందుగా రూమ్స్ ఏమీ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉందో లేదో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే మాకు రూమ్ అయితే దొరికింది. క్యాస్ట్ వైజ్గా కూడా రూమ్ అనేది ఉంటుందంట. మరి మేమైతే నార్మల్గా రూమ్కి వెళ్తే అక్కడ అవైలబిలిటీలో ఉంటే తీసుకున్నాం. 750 రూపీస్ అయితే రూమ్ పడిందండి మాకు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము కార్ అయితే బుక్ చేసుకున్నాం. 1500 పడింది కార్. మనకి 5 ప్లేసెస్ అయితే తిప్పుతారనమాట. అన్నీ కూడా నియర్ బై ప్లేసెసే అండి, మనకేమీ ఎక్కువ దూరం అయితే కాదు. ఫస్ట్ అయితే మనము సాక్షి గణపతి టెంపుల్కి అయితే విజిట్ చేస్తాం అనమాట. ఈ టెంపుల్ మస్ట్ అండ్ షుడ్గా మనం శ్రీశైలం వెళ్తే ఫస్ట్ ఈ టెంపుల్కి మనం విజిట్ అవ్వాలన్నమాట. కంపల్సరీ ఈ టెంపుల్కి దర్శనం చేసుకున్న తర్వాతే ఇంకెక్కడికైనా వెళ్ళాలి. ఇక్కడ అంటే కంపల్సరీ సాక్షి గణపతికి అయితే రావాలి. ఫస్ట్ మేమైతే సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ అయితే మనం చెప్పులు గట్ట బయట పెట్టేసుకొని కాళ్ళు గట్ట కడుక్కొని అయితే ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. కొంచెమే రష్గా ఉందండి. మనం ఇక్కడ ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోవచ్చు అనమాట. టికెట్స్ ఏమీ ఉండదు. జస్ట్ నార్మల్గా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము లోపలికి వెళ్ళిపోయి ఇంకా దర్శనం అయితే బాగా చేసుకున్నామండి. వినాయకుడు దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటకైతే వచ్చేసాం అనమాట. ఇది మాది ఫస్ట్ ప్లేస్ అనమాట శ్రీశైలంలో సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడి నుంచి అయితే మనము నెక్స్ట్ ఏమో అటికేశ్వర్ వెళ్తున్నామండి. అక్కడ అయితే మనకి 2 ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఒక సైడ్ అటికేశ్వర్ ఉంటుంది, ఇంకో దగ్గరేమో పాలధార పంచదార, 2 కూడా ఒక దగ్గరే అనమాట మనకి. మేమైతే ఇది సెకండ్ టెంపుల్. ఇక్కడ కూడా ఏంటంటే టెంపుల్ అనేది చాలా అంటే మన మనసులో ఏమైనా కోరికలు ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడ చాలామంది ముడుపు అనేది కూడా కడుతున్నారండి. ఉమాదేవి ఇది మనకి శక్తిపీఠం అనమాట. కంపల్సరీ ఇక్కడ కూడా మనం దర్శనం అనేది చేసేసుకుంటున్నాం. లోపటైతే శివలింగం ఉంది. అక్కడ మనకి అభిషేకం చేసుకోవడానికి 20 రూపీస్ అలా ఇస్తే మనకి చెంత అయితే వాటర్ అనేది ఇస్తున్నారండి. మనము అభిషేకం అయితే చేసుకోవచ్చు. మనం ఫస్ట్ అయితే మేము సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఫైనలీ వచ్చేసి ఇక్కడ కూడా బాగా దర్శనం అయితే చేసుకున్నామండి. ఎక్కడ అయితే రష్ అనేది లేదు, బట్ ఎండలు అయితే చాలా ఉందండి మనకి ఇక్కడ కూడా ఎండలు. తో మేమైతే ఇక్కడ దర్శనం అనేది బాగా చేసుకున్నాం. చూసారా ఎంత రష్గా కూడా లేదు, చాలా ఖాళీగా ఉంది. 1 by 1 వెళ్ళి మేము దర్శనం చేసుకొని మా మమ్మీ అయితే మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తుంది. ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ మేము అక్కడికైతే శివలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. వచ్చేసి ఇక్కడ కూడా చూసారా రష్ ఏం లేదు, మందిరం చాలా ఖాళీగా ఉంది. ప్రశాంతంగా వెళ్ళైతే మనం దండం పెట్టుకోవచ్చు అండి. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నాకు. ఇక్కడ కూడా బాగా దర్శనం చేసి చాలామంది ఇక్కడైతే ముడుపు అనేది కడుతున్నారు. మేమైతే జస్ట్ నార్మల్గా దర్శనం చేసుకొని అయితే ఇంకా బయలుదేరిపోయి ఇంక ఇక్కడి నుంచి పక్కనే మనకి వెళ్ళి పాలధార పంచదార అనేది ఉందన్నమాట. ఇక్కడ మెట్లు అయితే మనకి 150 మెట్లు అయితే ఉంటుందండి. పెద్దవాళ్ళు అయితే దిగడానికి కొంచెం కష్టపడతారనమాట. ఎందుకంటే 150 మెట్లు దిగాలి, మళ్ళీ 150 మెట్లు అయితే ఎక్కాలి కదా. మెట్లు కూడా కొంచెం దూరంగా ఉంది. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. కిందన వెళ్తే మనకి పాలధార పంచదార కూడా అంటే వాటర్ ఫాల్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫైనలీ మేము ఇక్కడికి కూడా వచ్చేసామండి. ఇంకా అలాగా మెట్లు దిగేసి అయితే ఇంకా మా మమ్మీ రాలేదు, అక్కడే ఉండిపోయింది. ఇంకా నేను దిగలేను అని చెప్పేసి ఇంకా మేమందరం కూడా వెళ్ళాము. కిందకి వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా ఇంకా ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. అక్కడి నుంచి అలా మనం మెట్లు దిక్కొని కింద వరకు వెళ్ళాలి. టోటల్ 150 మెట్లు అయితే ఉంటుందండి. మొత్తం ఇంకా అవన్నీ మెట్లు కూడా అన్నీ దిక్కుకొని అయితే మేమైతే ఆ ప్లేస్కి అయితే విజిట్ చేసాం. వాటర్ కూడా నిజంగానే పాలధార పంచదార లాగే ఉందన్నమాట. 2 మన దగ్గర దారులు అయితే వస్తాయి. 2 దగ్గర కూడా మేము అక్కడ వాటర్ అనేది టేస్ట్ అనేది చేశారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చేసి ఫోటోలు తీసుకోవడం, వాటర్ తాగడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మన చేతిలో ఏమైనా
ఉంటే మాత్రం తప్పకుండా లాగేసుకుంటున్నాయి అనమాట. మన చేతిలో ఏమీ లేకపోతే మాత్రం ఏమనట్లేదు. ఏమైనా ముచ్చి కవర్స్ గట్టా ఉంటే తనైతే లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంకా మేము ఇక్కడ కూడా ఇంకా నేను మా పాప వెళ్ళేసి అయితే ఆ వాటర్ అనేది టేస్ట్ అనేది చూసుకున్నాం. ఇంకా టేస్ట్ చూసుకొని అక్కడ కూడా కొంచెం ముందుకైతే టెంపుల్ అనేది ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా ఎక్కడ ఏమి కూడా రెస్ట్ లేదండి. మనం ప్రశాంతంగా అన్ని ప్లేస్లు అయితే విజిట్ చేసామన్నమాట. ఎక్కడ కూడా మాకు అంత రష్ అనేది అనిపించలేదు. ఈ 2 ప్లేసెస్లో కూడా చాలా ప్రశాంతంగా అన్నీ కూడా మేము తిరిగామన్నమాట. ఇక్కడ చూసారా చిలక జ్యోతిషం చెప్తాము రండి అని చెప్పి చాలామంది ఉన్నారండి ఇక్కడ. కానీ నెక్స్ట్ మనకి అక్కడ వినాయక టెంపుల్కి వెళ్ళాం కూడా, అక్కడ కూడా ఉన్నదన్నమాట. ఇంకా ఫైనల్లీ అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. నెక్స్ట్ సిక్రేశ్వర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా మనకి 300 మెట్ల వరకు ఉంటుందన్నమాట. పైకి వెళ్ళాలి, పైన కొండపై నుంచి అయితే మనం చూస్తే అక్కడ మనకి దేవుడు మందిరం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి చాలా పైకి వెళ్ళాలండి. ఇక్కడ కూడా మా మమ్మీ అయితే రాలేదు, ఇంకా కిందనే ఉండిపోయింది మా మమ్మీ అయితే. మేమైతే వెళ్ళాం, చాలా రష్గా అయితే ఉంది. ఇక్కడ టికెట్స్ అయితే మనకి 20 రూపీస్ అలా టికెట్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ పైకి వెళ్ళిన తర్వాత పైన కూడా మనం చూడడానికి అక్కడ కూడా టికెట్ అనేది తీసుకున్నారనమాట. ఒక 20 రూపీస్ అలాగ అక్కడ కూడా తీసుకున్నారు. ఇది మొత్తం పైన వ్యూ అనమాట. ఈ పైకి వెళ్ళిన తర్వాత మనం లింగం పైకి వెళ్ళి లింగం నుంచి చూస్తే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా కోతులు ఉన్నాయన్నమాట. మన పైకే వచ్చేస్తున్నాయి ఆ కోతులు కూడా. చూసారా లింగం మీద ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇక్కడైతే కొంచెం రష్గా ఉంది, ఎండ కూడా చాలా ఉందన్నమాట. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, మేము ఇక్కడికి వచ్చినప్పటికి 1 అలా అయిపోయింది. ఇంకా ఫుల్గా ఎండ అయితే చాలా ఉందన్నమాట ఇక్కడ మనకి. ఇంకా మేమైతే ఇవంతా కూడా ఇంకా చూసుకొని 1 బై 1 అందరూ కూడా వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మా ఫాదర్ అనేది వెళ్ళి చూశారు, తర్వాత నేను కూడా వెళ్ళి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి 3 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. చాలా దూరంగా ఉంటుంది కదా టెంపుల్స్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది. నేను చూసాక ఇంకా మా పాప కూడా చూస్తాను అంటే తనకు కూడా ఇంకైతే నేనైతే చూపిస్తాను. ఇంకా చిన్నపిల్లలకి ఏం అర్థమవుతుందో అంతగా అయితే తనకు తెలియట్లేదు. బట్ తను కూడా చూస్తాను అంటే ఇంకా తను కూడా చూసిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ లింగం దగ్గర కూడా లైన్ కట్టాలి. ఇక్కడ 1 బై 1 వెళ్ళైతే ఇక్కడైతే కొంచెం రష్ అనేది ఉంది. మాకైతే ఇక్కడ ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ అయితే టైం పట్టిందండి. చూసారా ఎంత రష్గా ఉందో. ఇంకా 1 బై 1 వెళ్ళి చూసుకొని అయితే దర్శనం చేసుకొని వచ్చేసాం. కిందన కూడా టెంపుల్ ఉందండి, ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే రిటర్న్లో అయిపోయామండి. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇదే లాస్ట్ టెంపుల్. బట్ చాలా వరకుని ఈ టెంపుల్ అయితే మనకి చాలా అన్నమాట. అంటే ఇదొక్కటే మంది లాస్ట్ టెంపుల్, 5th టెంపుల్ అనమాట. ఇదే లాస్ట్ టెంపుల్ అండి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్తున్నాం. ఇది మల్లమ్మ కన్నీరు టెంపుల్ అండి. ఈ టెంపుల్లో అయితే మొబైల్స్ గట్ట ఏమీ ఎలా లేదు. ఇంకా నేనైతే ఈ లోపలికి అయితే ఇంకా మొబైల్స్ ఎలా లేదు కాబట్టి మీకు టెంపుల్ అనేది జస్ట్ బయట నుంచి మాత్రమే చూపించగలుగుతున్నాను. లోపలికి అయితే వెళ్ళట్లేదు అనమాట. అంటే ఎప్పుడు కూడా తన మల్లమ్మ కన్నీరు అనేది అలా కారుతూనే ఉంటుందన్నమాట. తప్పకుండా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కూడా తప్పకుండా విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ టెంపుల్ కూడా చాలా ఖాళీగా చాలా ప్రశాంతంగా ఉందండి. టెంపుల్ కూడా చాలా బాగుంది. తన కన్నీరు అనేది ఎలా కారుతుంది మనకి చూపిస్తారు అక్కడ, మనమైతే చూడొచ్చు అనమాట. ఈ టెంపుల్ కూడా బాగా దర్శనం అయితే అయిపోయిందండి. ఫైనల్లీ దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మాకు ఈవినింగ్ 5 o'clock అయితే దర్శనం ఉందన్నమాట. ఆల్రెడీ మేము టికెట్స్ అనేవి ఆన్లైనే బుక్ చేసుకున్నామండి. మాకు స్పర్శ దర్శనం టికెట్స్ అయితే దొరకలేదన్నమాట. అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి దొరకలేదు. జస్ట్ నార్మల్ దర్శనం టికెట్స్ అయితే దొరికాయి. 5 o'clock అలా దర్శనం ఉంది. నెక్స్ట్ వ్లాగ్లోని టెంపుల్ వీడియోస్ అన్నీ కూడా మీతో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మల్లం టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా.